బాబు రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. హాయ్ గైస్, ఇదే మా చివరి హైదరాబాద్ లో కాదు ఇంకొక ఎన్ని గంటలు రా ఎగ్జాక్ట్ కౌంట్ చేయి. ఇంకొక 5 hours we will miss him for 5 hours. 3 o'clock వస్తావుగా పొద్దున 11 hours. 11 hours we'll miss him. We will be together. No, we will be together. He'll be the one. Okay, bye. Bye. The next morning. Hi guys. Hey, Vaishu. చెప్పకుండా స్టార్ట్ చేస్తాడు. నువ్వేం చెప్పేది లేదా? మా సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయింది అండ్ నౌ we are heading to gate number 15. Yeah, all the way to us. అరే మర్చిపోయాను డైలాగ్ అది. మర్చిపోయానంటే ఎట్లా గుర్తొస్తుందా? ఇదేదో ఎక్కినాం, ఏదో పోతుంది. ఎస్కలేటర్ అంటే సైకిల్ కన్వేయర్ బెల్ట్ లాంటిది. కన్వేయర్ బెల్ట్ అంటే అవి తీసుకెళ్తుంది కదా, మనల్ని తీసుకెళ్తుంది. ఇక్కడ ఇదేదో జుర్రని పోతుంది. కొంచెం స్పీడ్ చెప్తే బాగుంటుంది. పోదు, నిర్దేశంలో వెళ్తుంది. దీని బదులు నేను నడుచుకుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది. నీ పాటి గేట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. లేదు అంతే అండి. 3 యూజ్లెస్ లాస్ట్ బెంచ్ సెల్స్ కలిసి 2 గంటలు ముందే ఆపుకోలేక బోర్డింగ్ గేట్ ముందు కూర్చొని కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేశాక అందరికంటే ముందే పులిహోర పొట్లాలు తీసుకోవడానికి పరిగెత్తినట్టు పరిగెత్తి విత్ ఆర్ నిద్రలేని ఎగ్జైట్మెంట్ ఫైనలీ వి బోర్డెడ్ అవర్ ఫ్లైట్ టు గోవా. వన్ అవర్ కష్టపడి ఫ్లైట్లో పడుకొని లేచి ట్రావెల్ చేసి వచ్చాక ఫైనలీ వి రీచ్ గోవా ఎయిర్పోర్ట్. ఎడిటర్ గారు ఏదో సాధించిన మ్యూజిక్ వేసుకోండి. Few minutes later. రాగానే రూమ్కి వెళ్లకుండా బేవాష్ తిరుగుతున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. వి అండర్స్టాండ్. పొద్దున్నే 7:30కే వాడు రిసార్ట్ పైన వచ్చి పడిపోతే వాడు మాత్రం రూమ్ రెడీ చేయాలిగా. A few inches later. సూషి ఇవన్నీ సామనుకుంట పాటలు నేర్చుకున్నాను. నిజంగా నేను మేము అంబానీ తాలూకా కాబట్టి 2 రూములు తీసుకున్నాం. ముందు రూమ్ మేము లగేజ్ పెట్టుకోవడం కోసం వాడేసాం. సో దిస్ ఇస్ అవర్ మెయిన్ రూమ్. దీన్ని ఒక లుక్ వేసుకుందాం పదండి.
ఇక్కడ మనకి ఆదివాసి హెయిర్ ఆయిల్ ఇంగ్రీడియంట్స్ పెట్టారు. ఇది మన భార్గవ్ కోసం. అండ్ పాపం వీడు మనకి రూమ్ని ఇంత నీట్గా డెకరేట్ చేసి ఇచ్చాడు. కానీ మనం ఈ రూమ్ని ఎన్ని విధాలుగా కుదిరితే అన్ని విధాలుగా చెత్త చేసి వాడి చేతిలో పెట్టడానికి అన్ని విధాలుగా ప్రయత్నిద్దాం. Six and a half hours later. I can hear the sound of fire long before it begins. Make me thrill as only you know how. Swim smooth, swim now. Day 2. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. టైం ఎంత అవుతుంది తెలుసా? 6:30 అవుతుంది. ఇక ఇదే లేపి అది. మేము లేవడానికి రీజన్ ఏంటంటే సన్ రైజ్ చూద్దాం లేగమన్నది. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇది వెస్ట్ సైడ్ ఫేస్ చేసి కూర్చోబెట్టు. సన్ వెనక రైజ్. ఎక్కడన్నా సన్ వస్తున్నాడు కనిపిస్తుంది. వెనక వస్తుంది. ఇటు సైడ్ ఫేస్ చేసి చూస్తున్నాం. అది ఉంటుంది చూడు. కాదు కాదు, నానేది ఉంటుంది చూడు. సీనరీ అట్టుంది అంటే అందుకే అడ్డు పెట్టాడు. ఇప్పుడు మనం ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. ఇదేంటి అనుకుంటున్నారు? చికెన్ బిర్యానీ. ఇందులో చికెన్ లేదు అండ్ అసలు అది బిర్యానీయే కాదు. ఇదేమో ఉప్పు కారం గార్నిష్ చేసిన రైతా. ఇందులో సాల్ట్ కంటే కూడా షుగరే ఎక్కువ ఉండే. అది దీని స్పెషాలిటీ. అండ్ మేము గోల తిన్న ది బెస్ట్ ఫుడ్ వచ్చేసి మా ఫేవరెట్ ఉల్లిపాయలు అండ్ అచార్. ఈ 3 days ట్రిప్లో మేము ఏది తిన్నా ఎంత తిన్నా మా ముగ్గురి ప్లేట్లలో ఇవి రెండు మాత్రం పక్కాగా ఉండేది. వెరీ స్మూత్ కూర్చోమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు. నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. ఇది మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో అస్సలు భయం లేదు. అండ్ మా జెట్స్కి అడ్వెంచర్ అయ్యాక ఆ ఎండలో సాల్ట్ వాటర్లో మునిగి తేలిన తర్వాత ఎవడి మొహం ఎంత అందంగా ఉందో అని చూసుకుండే. ఇక్కడ ఈ వెదర్లో ఆ బీచ్ని చూస్తుంటే ఎలా ఉండే అంటే, The world is a canvas and our lives are the strokes of color. తర్వాత మేము నెక్స్ట్ ఏంటి అని అటు ఇటు చూస్తుండగా మా భార్గవ్ వాడి ఏదో మోటివేషన్లతో నెక్స్ట్ పారాగ్లైడింగ్ స్టంట్ వేద్దామని ఫిక్స్ అయ్యాడు. వాడేసిందే కాక మాతో కూడా వేయించాడు. ఇదే మొదటిసారా? పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది.
was our resort Holiday Inn in Goa. ఈ వీడియోకి ఇంకా అంతే ఫ్రెండ్స్. This was our sweet and short travel vlog. Hope you like this video. Please do like, share and subscribe to Bye Bye Vlogs. Thanks for watching.